లారీ యజమానులు తలపెట్టిన బంద్ నివారణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. లారీ ఓనర్ల అసోసియేషన్ నేతల్ని రవాణా శాఖ కమిషనర్ చర్చలకు పిలిచారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, లారీ యజమానులతో రవాణా శాఖ కమిషనర్ ఎప్పుడు చర్చలు జరపనున్నారు? వారి డిమాండ్లు ఏంటి? ప్రధానంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి రహదారి ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ తీసుకువచ్చింది. అన్ని రాష్ట్రాలను కూడా ఈ నోటిఫికేషన్ అమలు చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎక్కువ రోజులు తిరిగినటువంటి వాహనాలను అంటే 13 ఏళ్ళ నుంచి 20 ఏళ్ల వరకు వయసు కలిగినటువంటి వాహనాలు ఎక్కువ కిలోమీటర్లు తిరిగి ఉంటాయి కాబట్టి ఆయా వాహనాలను పక్కన పెట్టే ఉద్దేశంతోనే వాటిపై ఎక్కువగా ఫిట్నెస్ ఛార్జీలు అనేది పెంచడం జరిగింది. దీన్ని 13 ఏళ్లు దాటిన వారికి దాదాపు కొంచెం ఎక్కువగా పెంచారు. అదేవిధంగా 20 ఏళ్లు వాహనం వయసు దాటినటువంటి ఈ వాహనాలపై ఫిట్నెస్ చేయించుకోవాలంటే దాదాపు 1350 రూపాయలటువంటి ఫిట్నెస్ ఫీజును దాదాపు 33,000 రూపాయల వరకు పెంచడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున జరిగితే కనుక వెంటనే కాలం చెల్లిన దాదాపు ఎక్కువ కాలం చెల్లినటువంటి వాహనాలు పక్కన పెడతారు. తద్వారా వాహనాలు ఈ రహదారి ప్రమాదాలు తగ్గుతాయనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ సరికొత్త నోటిఫికేషన్ అమల్లోకి తీసుకొచ్చింది. అయితే లారీ యజమానుల సంఘం అలాగే లారీ యజమానులు పెద్ద ఎత్తున దీంతో ఆందోళన చెందుతున్నారు. ఇది ఇప్పటికే సంక్షోభంలో ఉన్నటువంటి ఈ లారీ పరిశ్రమకు ఈ నిర్ణయం చాలా ఇబ్బందికరంగా అవుతుంది. లారీ యజమానులు నష్టపోతారని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతున్నారు. ఇవాళ అర్ధరాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా ఈ రైల్వే పోర్టులు అలాగే ఈ షిప్ యార్డ్ల వద్ద నుంచి తరలించేటువంటి సరుకు రవాణా వాహనాలను కూడా నిలిపివేయాలని చెప్పేసి దాదాపు 50,000 సరుకు రవాణా వాహనాలు నిలిపేయాలని చెప్పి నిర్ణయించారు. దీనికి సంబంధించి ఇదే కనుక జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా సరుకు రవాణాపై తీవ్ర ప్రభావం కలిగేటువంటి అవకాశం ఉందని చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం రవాణా శాఖ కమిషనర్ ను సచివాలయానికి పిలిచి ఈ ఏదైతే ఆందోళన ఉందో ఈ ఆందోళన విరమింపజేసేందుకు వారిని సర్ది చెప్పి దీని తదుపరి చర్యలు తీసుకుంటామన్నటువంటి భరోసా ఇవ్వాలి. అంటే పెద్దగా ఎక్కువగా భారం పడకుండా తగిన చర్యలు తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం. ఆ దిశగా చర్యలు తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం అనే విషయాన్ని వారికి తెలియజేయాలని చెప్పేసి వారు స్పష్టం చేయడం జరిగింది. రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబుతో జరిగినటువంటి చర్చల అనంతరం రవాణా శాఖ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా లారీ యజమానులను చర్చలకు ఆహ్వానించారు. మరికొద్ది సేపట్లోనే విజయవాడలో ఈ చర్చలు అనేటువంటి జరగనున్నాయి. ప్రధానంగా ఇప్పటికే గత ప్రభుత్వం గ్రీన్ ట్యాక్స్ పేరిట ఈ 20 ఏళ్లు దాటినటువంటి వాహనాలకు 20,000 పైగా చలానాలు జరిమానాలు వేస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో వాటిని భారాన్ని తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మొత్తాన్ని చాలా గణనీయంగా 3,000 వరకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో లారీ యజమానులందరూ చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఈ నోటిఫికేషన్ వల్ల తిరిగి పెద్ద ఎత్తున భారం పడేటువంటి ప్రమాదం ఉందని చెప్పేసి ఆందోళన చెందుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం లారీ యజమానులపైన ఎలాంటి భారం పడకుండా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుగుతుందని చెప్పేసి భారాన్ని తగ్గించే దిశగా ఇరు వర్గాలను కూడా చర్చలకు పిలిచి కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి ఆధ్వర్యంలో చర్చలకు పిలిపించి ఈ భారాన్ని తగ్గించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది అనేటువంటి విషయాన్ని లారీ యజమానులతో చెప్పనున్నారు. దీనికి సంబంధించి చర్చలు మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్నాయి. ప్రధానంగా 20 ఏళ్లు దాటినటువంటి ఈ లారీలకు దాదాపు 30,000 ఫిట్నెస్ ఫీజు తగ్గించాలని చెప్పేసి ప్రధానంగా లారీ యజమానులను కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి కూడా అవసరమైతే సెంట్రల్ గవర్నమెంట్ రోజులతో చర్చలు జరుపుతారు. ఆ చర్చల్లో కనుక సానుకూల ఫలితం రాని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత భరించే విధంగా కొంత రాయితీ ఇచ్చే విధంగా ఈ లారీ యజమానులకు భారం కాకుండా ఉండేలా అందరి ఆమోద యోగ్యతతోనే తగిన నిర్ణయం తీసుకుని పరిశీలిస్తామని చెప్పేసి రవాణా శాఖ కమిషనర్ ఈ లారీ యజమానులతో చెప్పనున్నట్టుగా తెలుస్తుంది. ఇదే విషయంలో ఈ సంప్రదింపులు జరిపేందుకు గాను అలాగే ఆందోళన విరింపజేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ చర్చల్లో ఇటు మహిళల యొక్క డిమాండ్లను పరిశీలించి పూర్తి స్థాయిలో వారికి భరోసా ఇచ్చేటటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ధన్యవాదాలు రమణ.